ఆనంద్ మహేంద్ర ఒక ట్వీట్ చేసిండు, బాహుబలి లాంటి సిటీ ఇది ఇండియాలో అని. సో ఒక్కసారి అటెన్షన్ అంతా ఆ సిటీ మీద పడ్డది, అదే మోర్బీ సిటీ. ఇప్పుడు ఆ సిటీ గురించి, దాని స్పెషాలిటీ గురించి తెలుసుకుందాము మన వాయిస్ ఇన్ఫర్మేషన్ లో. ఈ మోర్బీ సిటీ గుజరాత్ లో రాజ్కోట్ పక్కనే ఉన్న మచ్చు నది ఒడ్డున ఉందన్నమాట. ఇది జడేజా కింగ్స్ కట్టిన టౌన్. క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా ఇక్కడ నుంచే వచ్చిండు. మోర్బీ పికాక్ సిటీ అని అర్థం అనమాట. దీన్ని సిరామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఎందుకంటే దేశంలో తయారయ్యే సిరామిక్ ప్రోడక్ట్స్లో 80% ఆఫ్ సిరామిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడనే తయారైతాయి. లైక్ సిరామిక్ టైల్స్ కావచ్చు, లేకపోతే ఈ శానిటరీ వేర్ కావచ్చు, ఇలాంటివన్నీ సిరామిక్తో మీకు తెలుసు ఆ మెటీరియల్తో తయారయ్యే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడనే తయారైతాయి అనమాట. ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. ఈ ఒక్క టౌన్లోనే 390 ఇండస్ట్రీస్ ఉన్నాయి సిరామిక్కి సంబంధించి. అండ్ దీనికి ఇంకో స్పెషాలిటీ ఉంది, ఏంటి అని అంటే వాల్ క్లాక్స్ కూడా ఇక్కడ బాగా తయారైతే 150 ఇండస్ట్రీస్ వాల్ క్లాక్స్ ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని కంపెనీస్ చెప్తే మీరు గుర్తుపట్టేస్తారు. మనం చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం, గోడ గడియారం చూడంగానే ఇట్లా అజంతా అని పేరు ఉంటుంది, అండ్ సొనేరా అని ఉంటుంది, అండ్ సమే అని ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కామన్గా మనం అందరి ఇంట్లో చూసేటోళ్ళం ఇంతకుముందు. సో ఇవన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళి తయారై వస్తాయి అనమాట. సో మీకు ఒకవేళ ఏదైనా బల్క్లో క్లాక్స్ కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే సిరామిక్ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి, లేకపోతే బిజినెస్ చేయాలి అని అనుకుంటే మంచిగా ఫ్లైట్ ఎక్కేసి అక్కడ రాజ్కోట్లో దిగిరంటే హ్యాపీగా వెళ్ళిపోయి తెచ్చేసుకోవచ్చు అన్నట్టు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏమైనా మీకు నచ్చినట్టయితే వైస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోస్ నచ్చితే. అండ్ బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకున్నారనుకో మంచిగా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తే టైం టు టైం మంచి ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోవచ్చు.